ఈ మధ్య నందమూరి కళ్యాణ్ రామ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో మాసు యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపిన ఆయన గత కొంతకాలంగా కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలపై ఫోకస్ చేస్తూ భిన్నమైన సినిమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే బింబిసారా, అమిగోస్, డెవిల్ లాంటి సినిమాలు కూడా చేశారు. వాటిలో బింబిసారా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా డెవిల్ పర్వాలేదనిపించింది. అమిగోస్ మాత్రం ఫ్లాప్ అయింది. కానీ కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేశాడు అని పేరైతే మాత్రం వచ్చింది. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ సినిమాను అయితే చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ అయితే రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీస్ లో కళ్యాణ్ రామ్ పాత్రను చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారట డైరెక్టర్ ప్రదీప్. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి చిన్న గ్లింప్స్ ద్వారా తెలుపగా ఆ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే NKR21 కు సంబంధించిన టైటిల్ ను మార్చి 8న ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ ను ఈ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశారని ఫిలిం వర్గాల నుంచి సమాచారం. విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని టైటిల్ ను బట్టి అర్థమవుతోంది. విజయశాంతి కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని, తల్లికి ఎదురయ్యే సమస్యలను కొడుకు ఏ విధంగా పరిష్కరిస్తాడు అనే నేపథ్యంలో కథ సాగుతుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇందులో ఏ మేరకు నిజముందనేది తెలియాల్సింది. సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ విలన్ గా అయితే నటిస్తున్నారు.